దేవనాథ జీఆర్ స్వామివారు జీఆర్ పీఠం భాగ్యనగరం మనందరి భాగ్యం వల్ల వారి యొక్క మహత్తరమైనటువంటి సందేశాన్ని విన్నాం. మనం వారు చెప్పిన విషయాల్లో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయి. అంతా గుర్తుపెట్టుకోవాల్సిందే. అందులో ముఖ్యంగా ఏమిటంటే 24వ మహాయుగంలో రాముల వారి యొక్క అవతారం జరిగింది అనేటువంటి ఒక మహత్తరమైన రహస్యాన్ని ఆవిష్కరించారు వారు. మనం 28వ మహాయుగంలో ఉన్నాం కాబట్టి ఇంచుమించుగా మనకి 1,80,000 సంవత్సరాల క్రితం రాముల వారి యొక్క ఆవిర్భావం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా మహత్తరమైనటువంటిది. ఆనాటి నుంచి భారతదేశానికి చరిత్ర ఉన్నది అని గర్వించదగినటువంటి అంశం. అదేవిధంగా శోభకృన్నామ సంవత్సరంలో అమ్మవారు సీతమ్మవారు జన్మించారు. మళ్ళా రాముల వారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం ఈ రోజున శోభకృన్నామ సంవత్సరంలో జరుగుతోంది అనేటువంటి విషయం ఒకటి. అలాగే హనుమత్ శక్తిని మనలో చక్కగా పెంపొందించుకున్నప్పుడు ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రాముల వారిని మనం ధర్మ ఆరాధనగా రామారాధన చేసుకునేందుకు కావలసినవి 4 విశ్వాసం, సంకల్పం, ధృతి, దీక్ష అనేటువంటివి కావాలని చెప్పారు. కనుక వారికి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలను అర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు ఏ కార్యక్రమం జరగాలన్నా, ఎవరు ఏం పని చేయాలన్నా సరే మనకి వెన్నెముక దృఢంగా ఉండాలి. కనుక ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అంతటికీ కూడా దన్ను ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ప్రధానమైనటువంటి అధికార మండలి ఎవరైతే ఉన్నారో వారిలో అధ్యక్షుల వారు, శ్రీ కార్యనిర్వహణాధికారి గారు, అదేవిధంగా సంయుక్త అధికారిణి గారైనటువంటి శ్రీమతి సదాభార్గవి గారు, అలాగే మరొక సంయుక్త అధికారి శ్రీ వీరబ్రహ్మం గారు, వీరందరి యొక్క ఒక సమగ్రమైనటువంటి సమైక్యమైనటువంటి సమర్థన వల్ల ఇంత చక్కని సమావేశం జరుగుతూ ఉన్నది. కనుక ఇప్పుడు మన మధ్యలో చక్కగా ప్రాతినిధ్యం వహిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలకి విచ్చేసినటువంటి వారు మనకు సంయుక్త కార్యనిర్వహణాధికారిణి గారు అయినటువంటి శ్రీమతి సదాభార్గవి గారు. వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నా. ఓం నమో వెంకటేశాయ. అందరూ ఒక్కసారి చెప్పండి అమ్మా. ఓం నమో వెంకటేశాయ. 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 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారి హృదయము చెంత ఇటువంటి ధార్మిక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్ప అవకాశంగా మేమందరము భావిస్తూ ఈ కార్యక్రమానికి పురుడు పోసిన శ్రీ మాతో సంప్రదించిన రాఘవులు గారికి, ముఖ్యంగా దీనంతటికీ కార్యాచరణ వేసిన శ్రీ దుర్గాప్రసాద్ స్వామివారికి, అలాగే ఈ బృహత్కరమైన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి విచ్చేసిన శ్రీ శ్రీ చిన్నజయంగారు స్వామివారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మఠాధిపతులకి, పీఠాధిపతులకి, నా తోటి ఆఫీసర్లందరికీ, ముఖ్యంగా వీసీ పదవిలో ఉంటూ కూడా వారు ఇటువంటి ధార్మిక అభిప్రాయానికి పెద్దపీఠం వేసి విచ్చేసిన ప్రతి ఒక్క వైస్ ఛాన్సలర్కి, దీనికి పాలు పంచుకున్న విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వారి బృందానికి, ఇంతమంది పాల్గొన్నప్పటికీ కూడా విజయవంతం చేయలేని ఒకే ఒకటి ఏదైనా ఉంది అంటే అది భక్తులు లేకుండా జరగని ఒక కార్యక్రమంగా భావిస్తూ విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు అందరికీ తెలుసు, దీని యొక్క ప్రారంభానికి నేను రావడం జరిగింది. అది ఆగస్ట్ 21వ తారీఖు 2023వ తారీఖున ప్రారంభించుకున్నాము. కోటి హనుమాన్ చాలీసా దీక్ష అనేది ఒక బృహత్కరమైన కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టి అనేక ఏర్పాట్లు దగ్గరగా
2,24,00,000 వెచ్చించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమానికి వెనువెంటగా ఉండి అనేకమైన ధార్మిక కార్యక్రమాలను చేస్తున్న తరుణంలో ఇది మారుమూర పల్లెటూరులకు కూడా చేరుతుంది అని విశ్వసించి ఇంతగా అది ఖర్చు అని చెప్పము, కానీ ధార్మికతకి ఒక వెపన్గా అంటే ఒక సారథిగా ఫీల్ అయ్యి చేయడం జరిగింది. దీనికి సహకరించిన టీటీడీ చైర్పర్సన్ అయిన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి మీ అందరి సమక్షంలో అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు ముగింపు సభగా ఇక్కడ పెద్దలందరూ కూడా అనేకమైన విషయాలని, ధార్మికతని మనకు పెంపొందించే విధంగా చాలా చక్కగా వారి యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా తరఫు నుంచి నేను చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలను మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ భరతభూమి, వేదభూమి, కర్మభూమి అని పిలువబడుతున్న ఈ విశ్వంలో ఒకటైన మన భారతదేశానికి ఎటువంటి దేశానికి లేని అంత ప్రత్యేకమైన పదవిని, అనుభూతిని కలిగించిన భగవంతుడు నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉన్నాడు. అది ఇందాక చిన్నజయ్యారు స్వామి వారు చెప్పినట్లుగా మన శ్రీరామచంద్రమూర్తి ఆయన అడుగుజాడల్లో మనమందరము కూడా నడవాలి, నడుస్తున్నామని చెప్పడానికి ప్రతీకే ఈరోజు అయోధ్యలో జరుగుతున్న మహా కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమము మనము ఇటువంటి ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవడం నిజంగా కూడా ఒక వ్యక్తిగా, ఒక మహిళగా సీతా మనోభిరాముడు గురించి మాట్లాడగలిగిన అవకాశం వచ్చినందుకు నేను ముఖ్యంగా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే ఈ భారత భూమిలో మనం పెట్టుకున్న ఆచారాన్ని, మనం కట్టుకుంటున్న దుస్తుల్ని అనేక సార్లు చాలా పాశ్చాత్య దేశాల్లో పొగడ్డం జరిగింది. కానీ అదంతా కూడా మన యొక్క సంస్కృతి, సాంప్రదాయము అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఎన్నో యుగాల నుంచి మన పూర్వీకులు, మన పెద్దలు మనకిస్తున్న ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఏకైక దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశానికి ఆడపడుచు అయినందుకు ఇక్కడ మహిళలందరికీ తెలుసు, ఎటువంటి పుణ్యాత్ముడైనా సరే, మహాత్ముడైనా సరే అమ్మ తర్వాతే అని చెప్పగలిగిన గొప్ప దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అలాగే మనం ఇంతగా ప్రార్థిస్తున్నాం, ఇంతగా యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా స్వామివారు ఎలా పిలిస్తే పలుకుతారో మీకు అందరికీ తెలుసు కదా. సీతా మనోభిరాముడు, అలాగే లక్ష్మీ శ్రీనివాసుడు, ఇలా పార్వతీ మహేశ్వరుడు, ఇలా ఎన్నిసార్లు చెప్పినా కూడా స్త్రీ శక్తిని ఎంతగా వాళ్ళల్లో జీర్ణించుకుపోయిన అనేక మంది భగవంతుల్లో కనిపించే ఏకైక శక్తి స్త్రీ శక్తి. అటువంటి స్త్రీ శక్తి ఈరోజు నేను ఆ రోజు చూసినప్పుడు చాలామంది మహిళలు ఇటువంటి ధార్మిక యాక్టివిటీలో పాల్పంచుకున్నారు. కానీ ఇవాళ నాకు కొద్దిగా తక్కువగా కనపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎండనక వాననక ప్రకృతిని జయించి అనేక చోట్లకి వెళ్ళి విశ్వవ్యాప్తంగా చేయగలిగిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది ధార్మిక యాక్టివిటీ ఒక్కటే అని మాత్రం చెప్తున్నాను. ధార్మికత లేకపోతే మన హైందవ ధర్మం లేదు, ధర్మం లేకపోతే మనం లేము, ప్రకృతి లేదు. కాబట్టి ధర్మో రక్షతి రక్షతః ఇందాక చెప్పారు. ఆ ధర్మాన్ని నిలపగలిగిన శక్తి, ఆ ధర్మాన్ని దశ దిశలా తీసుకెళ్ళగిన శక్తి ఒక భక్తులకు మాత్రమే ఉంది. అటువంటి భక్తులందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ చేర్చగలిగింది. ఆ చేర్చగలిగిన ఆ ఏమంటారు, ఆ ప్రివిలేజ్, ప్రౌడ్ తెలుగులో రావట్లేదు, అటువంటి గొప్ప కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ
స్వామివారి ఎదురుగా పాదాల చెంత ఇక్కడ మనం చేసుకుంటున్నామంటే చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే కోటి హనుమాన్ చాలీస్ దీక్ష, ఇదేదో 1,00,000 1000 కాదు, 1,00,00,000 అంటే మామూలు విషయం కాదు. ఒకసారి మనం ఎవరమైనా ఇది వరకు రామకోటి రాయాలంటే ఎన్ని నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది, ఎప్పటికీ స్వామివారికి అర్పిస్తామో అని చాలా భక్తులు చాలామంది తపించేవాళ్ళు. కానీ అటువంటి ఒక గొప్ప దీక్షని ఆగస్టులో మొదలయ్యి జనవరికి కంప్లీట్ చేయగలిగిన ప్రఖ్యాత కాంచిన మన శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. అలాగే హనుమంతుని గురించి స్వామివారు ఇందాకే చెప్పారు. ఏ గుణాలు ఉంటే హనుమంతుడు అవుతాడో, ఎక్కడ హనుమంతుడు ఉంటే అక్కడ ధైర్యం, పట్టుదల, విశ్వాసం దశ దిశలా వెళుతుంది అని ఎలాగైతే చెప్పారో, దాంట్లో ముఖ్యమైన ఇంకొక గుణాన్ని నేను చూడగలిగానని మీ అందరితో కూడా పంచుకోవాలని కోరుకుంటున్నా. అది ఏంటంటే భక్తితో పాటి భక్తి, విశ్వాసం, శ్రద్ధ, ఒబీడియన్స్ అంటాం. అంటే నీకు ఎంత ఉన్నప్పటికీ, ఎంత శక్తి ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఒదిగి ఉండడంలోనే ఉంటుంది నీ సక్సెస్ అని చెప్పడానికి హనుమంతుడు ఒక గొప్ప నిదర్శన. మన ప్రపంచానికే, మన ధార్మిక ప్రపంచానికే అనేక మార్గదర్శిగా నిలబడగలిగిన వ్యక్తి భగవంతుడు మన ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం అంజనాద్రి అని చెప్పుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఒక గొప్ప ఎక్సర్సైజ్. మన యొక్క పురాణాలు, ఇతిహాసాలన్నిటినీ బయటికి తీసి అంజనాద్రి ఇదే, స్వామి ఇక్కడే జన్మించారు, ఇక్కడే ఆడుకున్నాడు అని చెప్పడానికి అందరూ కూడా పేరు పేరున ఇక్కడ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి అంజనాద్రి శ్రీ శ్రీ స్వామివారి చెంతనే ఉంది. దాన్ని కూడా ఒక సంవత్సరం లోపల మంచిగా డెవలప్ చేసి భక్తులందరి దృష్టిలో కూడా అటువంటి అంజనాద్రిని విజిట్ చేయాలి. స్వామివారి ఆలనా పాలన చూసిన సమయము, ప్రదేశము ఇది అని మీరందరూ కూడా స్మృశించేలా చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వెళ్తుంది అని చెప్తున్నాం. ఇదే కాకుండా అనేక ధార్మిక సదస్సుల్ని రాబోయే ఫిబ్రవరిలో కూడా ధార్మిక సదస్సుని కండక్ట్ చేయబోతున్నాం. ఇక్కడికి విచ్చేసిన మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని అందరినీ కూడా పేరు పేరున ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ఇంకా ధర్మము దశ దిశల వ్యాప్తి చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు మేము చెయ్యాలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో ఇంకా ధార్మికతని భక్తుల్లోనూ జనాల్లోనూ పెంపొందించే దిశగా మమ్మల్ని పయనించడానికి వీరి యొక్క అమూల్యమైన సపోర్ట్, అలాగే వారి యొక్క సూచనల్ని కోరుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ వేదికగా పిలుస్తున్నాము. పర్సనల్గా కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరుగుతుంది. మీరందరూ విచ్చేసి ఈ యొక్క రాబోయే 3, 4, 5 తేదీల్లో జరగబోయే ధార్మిక సదస్సు కార్యక్రమానికి కూడా విచ్చేయాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ఆశీస్సులతో ఆ ప్రోగ్రాం కూడా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాను. ఇక మీ అందరూ హృదయానికి అతి దగ్గరగా చేరువుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది భక్తులు మాత్రమే అని ప్రతి భగవంతుడు చెప్తాడు. అటువంటి భక్తులు లేకపోతే ఎటువంటి కార్యక్రమానికైనా కళ అనేది ఉండదు. ఎందుకు కళ ఉండదంటే మీలోని ఆ భక్తి విశ్వాసాలే మన యొక్క ప్రకృతిలో ఉన్న వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ వల్లే ప్రతి ఒక్క మానవ జాతికి మంచి మనుగడ అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి ధర్మరక్షణలో, ధర్మ యజ్ఞంలో, ధర్మ పరిపాలనలో మీరు అందరూ కూడా పునీతులు అవ్వాలని, మీ యొక్క సాంప్రదాయాలని, మీ యొక్క సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. గ్రామ స్థాయిలో అలాగే ప్రతి ఒక్క గృహంలోనూ కూడా ఈ యొక్క ధార్మిక దీపాన్ని వెలిగించాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దలు శ్రీ రాఘవులు గారు చాలా కష్టపడి వారి యొక్క టీం ఇందాకే చెప్పారు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున, అలాగే మా టీం, మా హిందూ ధర్మ పరిరక్షణ టీం రాజగోపాల్ గారు, సోమయాజులు గారు, అలాగే చంద్రశేఖర్ గారు, ఇట్లా మా టీం కూడా మొత్తం సమన్వయం చేసుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి నాంది పలికినందుకు
ముఖ్యంగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని ఎంతో గొప్ప వరంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా సంతోషం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మరి భార్గవమ్మ గారిని చూస్తుంటే సాక్షాత్తు కనకదుర్గమ్మ వారుగా మాకు దర్శనం అవుతున్నారు. ఇది పొగడ్డం కాదు. స్వామీజీలు ఎవరు కూడా ఎవరిని పొగడరండి. ఆ భావనతో అలా చెప్పే మాట. వారు ఆనాడు ఈ యొక్క రథ ప్రారంభోత్సవంలో వారు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఒక మాట ఏంటంటే, మనం ఇంకా అడగాల్సినవి ఉన్నాయి, అడగలేకపోయాం కాబట్టి అది ఏర్పాటు కాలేదు. అదే మన ముందుండేటువంటి అచ్చేదన, అది ముందు చెప్పుంటే అమ్మగారు ఏర్పాటు చేసేవారు అని మాకు భావన అనిపిస్తూ, వారికి ప్రత్యేకంగా హనుమత్ దీక్షాపీఠం తరపున, కోటి హనుమాన్ చాలీసా పారాయణ తరపున అభినందనలు తెలియజేస్తూ, ఆంజనేయ స్వామి రక్ష వారికి అనుగ్రహిస్తున్నాం. భక్తులందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఆగస్టు 21వ తారీఖున ప్రారంభానికి ముందు ఆగస్టు మొదటి వారంలో దుర్గాప్రసాద్ స్వామీజీ గారు, రాఘవల్ గారు, నందనంపాటి రామాంజనేయులు గారు, మరి నేను సురేష్ గారు వెళ్ళి ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారిని, ధర్మారెడ్డి గారిని, ఈఓ గారిని, జేఈఓ గారు సదాభార్గవి గారిని వాళ్ళని కలవడం జరిగింది. వారు కలిసిన తర్వాత మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ, మనకి ప్రచారం మీరు విస్తృతంగా చేయండి, మీకు ఏమి కావాలంటే అది చేస్తామని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మరి అందరూ కూడా చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారు, ఈఓ గారు, సదాభార్గవి గారు, జేఈఓ గారు, నరసింహకిషోర్ గారు, మన వీరబ్రహ్మం గారు, మన హెచ్డిపి రాజగోపాల్ గారు అందరూ కూడా పూర్తిగా సహకరించారు. మరి మన అందరికీ ఈ ప్రచారానికి 2 ప్రచార రథాలు 4 రాష్ట్రాల్లోనూ 5 నెలల పాటు తిరగడానికి ఇచ్చారు. 5 లక్షల హనుమాన్ చాలీసా పుస్తకాలు ప్రింట్ చేయించారు. 10 లక్షల పాంప్లెట్స్ ప్రింట్ చేయించారు. అలాగే ఇంకా మనకి అనేక రకమైనటువంటి సదుపాయాలు కూడా ఈ రోజున భోజన వసతి అన్ని సదుపాయాలు కూడా వారు ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేము అనేక సార్లు, నేను కానీ మన దుర్గాప్రసాద్ స్వామీజీ గారు, రాఘవల్ గారు, రామాంజనేయులు గారు మేము వెళ్ళినప్పుడు జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి అధికారి కూడా చాలా భక్తుల యొక్క వారి యొక్క పరిచర్యలను, వారి సంక్షేమం కోసం, వారి యొక్క దీనికి చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు బిజీగా ఉంటారు. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వారు చాలా ఓర్పుగా ఎంతో సమయం మాకు కేటాయించి మాతో చాలా చక్కగా మాట్లాడి మాకు అన్ని రకాలుగాను మనకి సహకరించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి నుంచి అధికారులందరికీ కూడా మన కృతజ్ఞత తెలియజేస్తూ ఒకసారి జై శ్రీరామ్ అనేటువంటి గ్యాలరీలో ఉన్న భక్తులు అందరూ కూడా చెప్పి చేయాలండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. అద్భుతంగా యస్య ముఖే ప్రియవాణి చేతసి సజ్జనతా చ చిత్రపదాపి చ లక్ష్మీ తం పురుషం నజహాతి అన్నటువంటి ఆ సూక్తిని అనుసరించి ముఖంలో ఎప్పుడు చక్కగా చిరునవ్వు, మనస్సులో సజ్జనత్వం, మంచితనం నింపుకున్నటువంటి వారు శ్రీమతి సదాభార్గవి గారు. వారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు మనకి. రామాయణానికి కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితవృత అని చెప్పినటువంటి విధంగా సీతా చరిత్రమే రామాయణము అన్నటువంటి విషయాన్ని, మాతృశక్తి ఏ విధంగా మనకు వెన్నుదన్నుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కనుక శ్రీమతి సదాభార్గవి గారికి, మన తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సంయుక్త కార్యనిర్వహణ అధికారిణి గారికి మనందరి తరఫున ధన్యవాదాలను సమర్పించుకుంటున్నాము. ఇప్పుడు ముందుకు వెళ్ళేటువంటి ఈ ప్రయత్నంలో మనకు ఇక్కడికి విచ్చేసినటువంటి వారిలో సాయి కుమార్ బాబా గారు గీతాశ్రమం వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మనకు కొంచెం ఉత్తేజాన్ని కలిగించడం కోసం తరువాత వక్తను
అనుగ్రహ భాషణాన్ని మనకు అనుగ్రహించేటువంటి యతీంద్రులను ప్రార్థించడానికి ముందుగా మనకు ఇక్కడ ఏకవారం ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం. దానివల్ల మన మనసుల్లో హనుమద్భక్తి చక్కగా స్థిరమవుతుంది. కనుక హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయవలసిందిగా మన ఈ భక్త బృందాలని కోరుతున్నాము. ఒక్కసారి మాత్రమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశ ఇహులోక ఉజాగర, రామదూతాతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సురేశ, కానన కుండల కుంచిత కేశ, మాధవాజ్రారు ధ్వజా విరాజై, కాంధే మోక్షజ నేవు చాజై, శంకర సువన కేసరి నంద, తేజ ప్రతాప विद्यावान गुणी अति चातुर, राम काज करी एको आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जियाये, श्री रघुवीर हर्षि उर लाये, कहा भरत सम तुम प्रिय भाई, सहस वदन तुम भरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै, जयकारिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित अहीश, यम कुबेर दिगपाल जगत, कवि कोविद कहि सकई कहते, तुम उपकार सुग्रीव विपिन, राम मिलाया राजपद दीना, तुम्हर मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जान, युग सहस्र योजन पर भानु, जीवोदारि मधुर पर मोद्रिका मेली मुख माही, जलधि लांग गए अचर चनाही, जगत के देव सुगम अनुग्रह राम दुआरे तुम रघुवारे, होत न आज्ञा तिनु बैठारे, आपन तेज संभरो आपै, तीनों लोक हाथ के कापै, निकट नहीं राम सुनावै, नासै रोग हरै सब पीर, जपत निरंतर हनुमत वीर, हनुमान छुड़ावै, ध्यान झुलावै, सभ पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, चारों युग पर ताप
तुम्हारा भई प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता असवर दिन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हार भजन राम को पावै, जन्म जन्म के दुख बिसलावै। अंत काल रघुपति पुर जाय, जहाँ जन्म हरि भक्त कहाय। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख कहाई। संकट हटई जो सुमिरै हनुमत बल। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह जतवार पद कर कोई, सुनई बंदी महासुख होई। जो य भरई हनुमान चालीसा, होय सिद्धि सा की गौरीसा। श्रीदास हरि जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उदयन। महावीर विक्रम भजरंगी, सुमति निवार सुमति के संगी। ध्वजा विराज, कांधे मुंज उचाजय। शंकर सुवना केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणीयति चातुर, काम काज करि एको आतुर। सूक्ष्म रूप धरि सियहि दिखाय, विकट रूप धरि लग जराव। भीम रूप धरि असुर संहार, रामचंद्र के काज सवार। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर शिवर लाए। बहुत बड़ाई, महाभारत सम तुम प्रिय भाई। सहस वदन तुम्हारो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। यम कुबेर दिगपाल जगत, कवि कोविद कहि सकई कहते। मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जान। युग हरि हरि पर भानु, नियोताहि मधुर पर जानु। प्रभु मुद्रिका मेहनि मुख माहि, जलधि लांघि गए अचरज नाही। बोलो बोलो राम दुआरे तुम रघुवारे, होत न आज्ञा बिनु बैतारे। आवन तेज सम्हारो आप, तीनों लोक हाथ के काम। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम। नासई रोग हरई सब पीरा, जपत निरंतर हनुमत वीरा। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, साधु अंग जीवन फल पावे।
करो युग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दिन जानकी मात, राम रसायन तुम्हारो भजना राम को पावै, जन्म जन्म के दुख बिसलावै। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख कहाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। गोय फरई हनुमान चालीसा, गोय सिद्धि साकी गौरीसा। जय श्री राम, जय जय శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై जय జై जय శ్రీరామ్. श्रीराम। మనం ఇప్పుడు మహత్తరమైనటువంటి హనుమాన్ చాలీసా సంకీర్తనంతో హృదయంలో ఎంతో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని సంతరించుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ వేదిక మీద మన ఆంధ్రదేశంలోనే సుప్రసిద్ధమై ఎంతో చిరప్రతిష్ఠితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నవ కులపతులు వారు శ్రీకాంత్ రెడ్డి గారు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వారు ఈ హనుమత్ శక్తి మనని ఏ విధంగా వ్యసనముక్తుల్ని చేస్తుంది అనేటువంటి విషయంలో వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. అందుకోసమే వారిని నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. వేదిక మీదున్న యతీంద్రులైన దుర్గాప్రసాద్ స్వామీజీ గారు, హనుమాన్ దీక్షాపీఠం గారికి, అలాగే శ్రీధర్ స్వామి ముక్కామల వాసవి పీఠం వారు, సాయి కుమార్ బాబా గీతా ఆశ్రమం వారు, స్వరూపానంద గారు లలితాపీఠం వారు, అలాగే ఇంకా మిగిలిన ఉన్న యతీంద్రులందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వేదిక మీద ఉన్న నా సహచర విశ్వవిద్యాలయపు కులపతులైన కృష్ణమూర్తి గారు, నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం గారు, అలాగే ఆర్వీరావు గారు స్విమ్స్ వైస్ ఛాన్సలర్ గారు, అలాగే మన సదాశివమూర్తి గారు ఈ వేదికని ఎంతో ప్రసన్నం చేస్తూ మన అందరికీ దిశానిర్దేశం చేస్తున్న సదాశివమూర్తి గారు, మిగిలిన ఎందరో పెద్దవారు, విఘ్నులు, ఈ వేదిక మీద ఉన్న విఘ్నులు, అలాగే వేదిక ముందున్న భక్తులు, ఇతర హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న ఎంతో మహోన్నతమైన వారందరికీ నాకు ఈ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకుంటాను. ముందుగా ఎందుకంటే ఈ మహావిశ్వవిద్యాలయంకి ఈరోజు ఈ కార్యక్రమం చేసే అవకాశాన్ని కల్పించడం కూడా ఒక మహద్భాగ్యంగా ఆ హనుమంతుడి గారి కృప ద్వారా మాకు జరిగిందని మేము భావిస్తూ, అలాగే నేను సార్ చెప్పారు మానసిక శాస్త్రవేత్తలని, నేను ఎక్కువ టైం తీసుకోను, నేను ఉన్నది 2 మాటలు చెప్తున్నాను. ఒక మానసిక శాస్త్రవేత్తగా మేము మూర్తివత్వము అనే ఒక పదం వాడుతుంటాం. ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటుంటారు. పర్సనాలిటీ అనే పదానికి అసలు సిసలైన నిర్వచనము శ్రీరామచంద్రమూర్తి గారే. ఆ శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న సుగుణాలన్నిటినీ నచ్చే మనము మన పిల్లలనంతా రాముడంతటి వాడు కావాలని ఆశీర్వదిస్తుంటాం. కాబట్టి ఈ పాశ్చాత్యపు పెనుపోకడలకు రెపరెపలాడిపోతున్న భారతీయ సంస్కృతికి ఉన్న ఒకే ఒక విరుగుడు రామతత్వాన్ని ఆచరించటం. ఆ రామతత్వాన్ని ఆచరించడంలో ఉన్నది ఏంటంటే పెద్దలను గౌరవించాలి, సహచరులను అభిమానించాలి,
మనల్ని ఆశించే వాళ్ళకు సహాయం చేయాలి, మనం కాపాడవలసిన వాళ్ళని కాపాడగలగాలి. అందుకే ఆనాడు తన తండ్రి మాట విన్నదానికి రాముడు దశరథ రాముడు అయ్యాడు. అలాగే తన భార్యను కాపాడుకోవటంలో సీతారాముడయ్యాడు. ఆ తర్వాత ప్రజలను కాపాడడంలో ఆయన రాజారాముడయ్యాడు. కాబట్టి ఈరోజు ఈ దేశానికి, ఈ హిందుత్వానికి కావలసింది రామతత్వం. అటువంటి రామతత్వాన్ని గుడి కట్టి పూజ చేసినంత మాత్రాన కాకుండా మన జీవనశైలిలో రాముడు పాటించిన అన్నీ పాటించినప్పుడే మనం రాముడికి నిజమైన పూజ చేసినారని నేను భావిస్తాను. కాబట్టి సత్యమును పలికి, పెద్దలను గౌరవించి, తోటివారిని గౌరవించి, మనల్ని ఆచరించిన వాళ్ళని కాపాడి అంతా చూసుకున్నప్పుడే ఈ దేశము సుభిక్షంగా రామరాజ్యం అవుతుందని భాషిస్తూ ఈ మహద్భాగ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుపుకోవటానికి నిర్వహించిన దుర్గాప్రసాద్ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్తులో ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించటంలో సఫలీకృతులయ్యారని భాషిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మహత్తరమైనటువంటి సందేశాన్ని అతి సంక్షిప్తంగా ఇచ్చారు, చెప్పారు. వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కనుక వారికి సంగ్రహంగా చెప్పడమో తెలుసు, మనని నడిపించడమో తెలుసు. కనుక మనందరిలో దశరథరాముడు ఉండాలి, సీతారాముడు ఉండాలి, అదేవిధంగా రాజారాముడు ఉండాలి. ఈ విధంగా ముగ్గురిని మన మనస్సులో మనం పాదుకొల్పుకొని రాముని సద్గుణాలన్నింటినీ కూడా మనలో ఆచరింపజేసుకోవాలి అనేటువంటి దాన్ని చక్కని సందేశాన్ని ఇచ్చారు శ్రీయుతులు శ్రీకాంతరెడ్డి గారు, మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ కులపతులు. వారికి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మరొక యతీంద్ర సందేశం స్వస్వరూపానంద స్వామి వారు లలితాపీఠ అధ్యక్షులు, వారి యొక్క సందేశాన్ని, అనుగ్రహ భాషణాన్ని చేయవలసిందిగా సంక్షిప్తంగా వారిని కూడా ప్రార్థిస్తున్నాను. श्रिया रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, हर नमः पार्वती पतये हर हर. ఎవరు చేతులు లేవలేదే, మేము చేయి లేపలేదేమన్నా. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. నెక్స్ట్ నారాం అనేది ఇదే. ఒకదాన్ని సాధించుకున్నాం, ఇంకొక దాన్ని సాధించడానికి సన్నద్ధంగా ఉండాలి. ఇక భారతదేశం అంతా ఓం నమ శివాయ హర నమః పార్వతీపతయ అని మారు మోగిన రోజే మరలా కాశీలో కూడా శివుడు సుప్రతిష్ఠితుడు అవుతాడు. పవిత్రాత్మ స్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ చాలీసా కోటి పారాయణ మహాయజ్ఞం ఇది గత 6 మాసాలుగా అనేక మంది మహాత్ములు, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా మా ముఖ్య సూత్రధారి పాత్రధారి అయినటువంటి మా రాఘవులు గారు, విశ్వ హిందూ పరిషత్తు అఖిల భారత కార్యదర్శి గారు, అదేవిధంగా మా దుర్గాప్రసాద్ స్వామీజీ వారు, ఇంకా అదేవిధంగా మా రాము గారు, శ్రీనివాస్ గారు, సురేష్ గారు, ఇట్లా ఎంతోమంది మహాత్ములు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ రూపకల్పన చేయాలి అనేటువంటి దృష్టితో మరి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటి జరిగింది. ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటిది. దీనికి విషయం ఏమిటంటే, మనకి కరెక్ట్గా శ్రీరామచంద్రుని యొక్క దేవాలయ ప్రతిష్టకు పూర్వాంగంగా ఈ తిరుపతిలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది మహా అద్భుతమైనటువంటి విషయం. అసలు రాముని యొక్క ప్రతిష్టకు మనము కొన్ని శతాబ్దాలుగా ఎందుకు వేల మంది బలిదానాలు ఇచ్చి, వేల మంది పోరాటాలు చేసి, ఎంతోమంది మహాత్ములు ప్రాణత్యాగం చేసి, ఎంతోమంది భక్తులు ప్రాణత్యాగం చేశారే, అసలు కారణం ఏమిటి, ఏమిటా రాముడి దగ్గర ఉండేటువంటి గొప్పతనం అనేటువంటి విషయాన్ని, రామాయణంలో ఉండేటువంటి చిన్న విషయాన్ని మనందరికీ ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని
తెలియచేయడం జరుగుతుంది. దానికి ఒక్క మాట మీకు భగవద్గీతలో చెప్తాం. మహాత్ములు అన్నారు, గీత 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 అని భగవద్గీతను చాలామంది పారాయణ చేస్తారు. అసలు గీతలో ఉండేటువంటి విషయాన్ని ఎట్లా కట్టే కొట్టే తెచ్చని రామాయణంలో 3 మాటలు చెప్పినట్లుగా గీతను 2 మాటలతో చెప్పమనండి అని, చెప్పండి స్వామి అని ఎవరో మహాత్ముని అడిగారట. ఆ గీతా సారంగా ఆ మహాత్ముడు చెప్పాడట, త్యాగీ భవ యోగీ భవ అని. ఇది గీతాసారం అండి. మన జీవితంలో ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడే యోగం సిద్ధిస్తుంది, అక్కడే ధర్మ ప్రతిష్ఠ అనేటువంటిది జరుగుతుంది. దీనికి రామాయణంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు ఋషులందరూ ఆ రాక్షసుల యొక్క బాధల్ని భరించలేక, రామచంద్ర ప్రభు మమ్మల్ని రక్షించండి, మా సాధనలు మా యజ్ఞాలు మా జపాలు తపాలు అన్నిటికీ ప్రతిబంధకంగా ఈ రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు, వాటి బారి నుండి మమ్మల్ని రక్షించండి అనేటప్పుడు అభయాన్ని ఇస్తాడు శ్రీరామచంద్రుడు. దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ నేను చేస్తాను అని అభయం ఇస్తాడు. రాక్షస సంహారం చేసి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి శ్రీరామచంద్రుడు అభయం ఇస్తాడు. అప్పుడు సీతమ్మ వారు అడుగుతుంది, స్వామి మనం వచ్చిన కార్యం ఏమిటి? ఏదో ఈ అడవిలో సంచారం చేస్తూ అరణ్యవాసం 14 ఏళ్ళు చేసుకోవడానికి అడవికి వచ్చామే తప్ప ఎవరో మనకి తెలియనటువంటి రాక్షసులు, వాళ్ళతో మనకు విరోధం కూడా లేదే, అటువంటి వాళ్ళతో యుద్ధాలు పెట్టుకొని వారిని సంహరించి ఇవన్నీ చేయటం మనకు అవసరమేనా అని అడిగింది సీతమ్మ వారు. ఒక స్త్రీ బుద్ధి సహజంగా ఆ విధంగా అడగటం అనేటువంటిది సహజమే. ఎందుకు ఏ పనికి వచ్చాం ఆ పని చేసుకోకుంటే ఈ గోళ మనకందుకు అని మామూలుగా లోకంలో అనుకుంటూ ఉంటారు కదా. అదే విధంగా సామాన్యమైనటువంటి బుద్ధితో అడిగింది సీతమ్మ వారు. ఇది ఒక దృష్టికోణంలో కరెక్టే, దేనికి వచ్చాం ఆ పని చేసుకోకుండా ఇంకో పని ఏమిటి అని. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక్క మాట చెప్తాడండి, సీత నువ్వు చెప్పినటువంటిది నీకు ధర్మం అనిపించవచ్చు, కానీ రాముడు రాజ్యంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా నేను క్షత్రియుడను. క్షత్రియుడికి ధర్మం ఏమిటంటే దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయవలసినటువంటి బాధ్యత నాపై ఉన్నది, అందువల్ల నేను ఈ కార్యానికి పూనుకొని తీరుతాను అనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడు చెప్పాడు. అంతేకాదు తరువాత మాటను మనం వినాలి. త్యాగీ భవ యోగీ భవ అని భగవద్గీత సారాన్ని శ్రీరామచంద్రుడు అక్కడ రామాయణంలో చెప్తున్నాడు. సీత ధర్మానికి దేశానికి దేశ ప్రజల యొక్క హితానికి కావాలంటే నిన్ను లక్ష్మణునైనా త్యాగం చేస్తాను, కానీ నేను ధర్మాన్ని విడిచిపెట్టను అని చెప్పినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అని శ్రీరామచంద్రుడిని అందుకు మనం ఆరాధిస్తున్నాం, అందుకు మనం భజిస్తున్నాం, అందుకు మనం శతాబ్దాలు తరబడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఎన్నో విప్లవాలను సృష్టించి ఎన్నో కోర్టులకు వెళ్ళి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మనం 1000 కోట్లతో శ్రీరామచంద్రుడు అనేటువంటి దివ్య భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించుకొని ఈ విధంగా మనం ఆనందించగలిగినటువంటి పరిస్థితి ఈరోజు రావటం అనేటువంటిది విషయం. అందువలన రాముడు మనకు ఆదర్శం. రాముని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చరిత్ర ఒక మానవ జీవిత ధర్మము, ఒక మానవ జీవిత ఆశయాన్ని, ఒక మానవ జీవిత కర్తవ్యాన్ని బోధించేటువంటి మాధవుడు శ్రీరామచంద్రుడు. అందువలన అటువంటి శ్రీరామచంద్రుని యొక్క అనంగ భక్తుడైనటువంటి అనన్య భక్తుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క కోటి హనుమాన్ చాలీసా పారాయణ సందర్భంగా పాపం భక్తులందరూ మనం నీళ్ళలో కూర్చున్నాం, మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, కానీ ఎండల్లో కూర్చోలేక అక్కడక్కడ సేద తీర్చుకునేటువంటి భక్తులు కూడా మనం గమనించాలి. అందువలన ఇది చాలా సువసరమైనటువంటి విషయం, ఇది ఆనందప్రదమైనటువంటి విషయం. ఇటువంటి ఉద్యమాలు కార్యక్రమాలు, ఇటువంటి భక్తి పారవశ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు మాటిమాటికి జరుగుతూ మనం హిందూ జాగృతిని చేయవలసినటువంటి అవసరం, కర్తవ్యం మనందరిపైన ఉన్నది. మనందరం అటువంటి దిశలో మార్గనిర్దేశంలో ఆ దిశలోనే ప్రయాణం చేస్తున్నాం. ఇది చాలా ముదావహమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఇంతటితో ఈ 4 మాటలతో మేము విరమిస్తూ ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆంజనేయ స్వామి యొక్క దివ్యానుగ్రహము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి, ఈ కార్యక్రమానికి రాకుండా ఇంటి దగ్గర నుంచే అయ్యో వెళ్ళలేకపోయామని బాధపడినటువంటి వాళ్ళకి, అదేవిధంగా రేపు రామాలయానికి కూడా మనం
అయ్యో వెళ్ళలేకపోతున్నాం, ఇప్పుడు మనకు అవకాశం లేదనేటువంటి వారందరికీ కూడా ఆ రామచంద్రుని యొక్క ఆంజనేయ స్వామి యొక్క పూర్ణ అనుగ్రహం అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, పవన సుత హనుమానికి. మహత్తరంగా 2 మాటల్లో చక్కటి సందేశాన్ని ఇచ్చారు. త్యాగీ భవ యోగీ భవ అనేటువంటి ఆ వాక్యానికి, గీతా సారానికి ప్రతీక రామచంద్రుల వారు అనేటువంటిది కనుక దాన్ని మనం స్వీకరించాలి. ఇప్పుడు తరువాత వక్త నానాశాస్త్ర పండితులు, భారతదేశంలో సుప్రసిద్ధ సంస్కృత కవి, మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి మన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయ కులపతులైనటువంటి వారు శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, వారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. వస్తుందండి. భవానీ శంకరో వందే పార్వతీ పరమేశ్వరు అని శ్రద్ధా విశ్వాస రూపిణో, పార్వతీ పరమేశ్వరులు వీరిద్దరూ కూడా శ్రద్ధా విశ్వాసాలకి ప్రతిమూర్తులు అని రామచరితమానసం రాసినటువంటి మన తులసీదాస్ గారు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు. శ్రద్ధా విశ్వాసాలు 2 కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపాలని ప్రారంభించి ఒక సమన్వయ దృష్టికోణాన్ని మనందరికీ కూడా అందించారు తులసీదాస్ గారు. వారు చేసినటువంటి ఈ హనుమాన్ చాలీసా 40 దోహాలలో మనందరికీ అందించి మనకి ఒక నిత్య పారాయణంగా పఠించుకోవడానికి ఉపదేశం చేసినటువంటి ఆ తులసీదాస్ గారికి హృదయపూర్వక నమోవాకాలు, శ్రద్ధాంజలి కూడా. ఈ వేదికను అలంకరించేటువంటి మన దుర్గా ప్రసాద స్వామి వారు తన్మే మన శివ సంకల్పమస్తు అని అంటాం. ఆ శివ సంకల్పాన్ని వారు చక్కగా ఆత్మసాత్ అంటే తను సమన్వయించుకుంటూ ఈ 3 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఇక్కడ సంకల్పించారు. ఇది ఆఖరి ఇది. రేపు పొద్దున్న మనం అయోధ్యలో రామ మందిరాన్ని ఎంతో చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ రామ మందిర ఉద్ఘాటన సమారోహానికి పూర్వంగంగా ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేటువంటి ఈ మహామహిమలైన స్వరూపానంద స్వామి వారు, రామభద్ర దేవనాథ్ గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమోవాకాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చక్కటి సూత్రధారులైనటువంటి రాఘవులు గారు ఈ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏమిటంటే, రాముని యొక్క చరిత్రలో మనకి ఏం కావాలి అంటే దీన జనోద్ధరణ సమరసత, ఈ 2 విషయాలని గురించి మనం ఒక్కసారి చర్చించుకుందాం. రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. రామాధివత్ వర్తవ్యం రావణాధివత్ ఉంటూ రాముడిలాగే మనమంతా కూడా జీవనాన్ని నడపాలి అని. ఆయన చేసినటువంటి పనులు ఏమిటి అంటే, మొట్టమొదటి నుంచి మనం చూసినట్టయితే గుహుణ్ణి రక్షించినటువంటి వాడు ఆ స్వామి ఆ దీన జనోద్ధరణకి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రతీకగా ఆయన నిలబడ్డారు. అలాగే జటాయుని అంటే పక్షిరాజు అయినప్పటికీ కూడా ఆయన్ని ఉద్ధరించి తన తండ్రికి కూడా అంత్యేష్టి చేయనటువంటి ఆయన స్వయంగా ఆ పక్షిరాజుకి అంత్యేష్టి చేసి ఉత్తమ గతులను సిద్ధింపజేసేట్టుగా చేసినటువంటి మహానుభావుడు. అలాగే శబరి ఎన్నో సంవత్సరాల నుంచి రాముడు వస్తాడు అని ప్రతీక్షించి
రాముని యొక్క దర్శనం చేసుకుని తరించినటువంటి మహాసాధ్వీమణి. ఆమె మన భద్రాద్రిలో ఉండేటువంటి శబరిగా మనం గుర్తిస్తాం. మన తెలుగు ఆడపడుచు అని చెప్తూ ఉంటారు కూడా. అలాగే ఒక కీసుడు అంటే వానరుణ్ణి కూడా రక్షించాడు, రాక్షసుని కూడా రక్షించాడు. ఈ దీన జనోద్ధరణ కోసం ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేసి అందరినీ కూడా రక్షించినటువంటి మహానుభావుడు. ఇప్పుడే ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాను. త్యాగి భోగి అని, స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ అని స్వయంగా చెప్పాడు. అంత నిరాడంబరమైనటువంటి వ్యక్తి. మంథర్ని కూడా మన కంబరామాయణంగా చూసినట్టయితే మంథర్ని కూడా ఆమె ద్వేషించలేదు. మొట్టమొదటిగా కైకేయి ఎంత ఇచ్చేసినా కానీ కైకేయి దర్శనాన్ని చేసుకున్నటువంటి మహానుభావుడు. ఇటువంటి అనేక సద్గుణాలు కలిగినటువంటి రామచంద్రుడు మనందరికీ కూడా ఆదర్శభూతుడు. జనోద్ధరణం సమరసత కలిగినటువంటి మహానుభావుడు ఆయన. సరయూ పారీలు అనేటువంటి ఒక శాఖ ఉంది ఉత్తర భారతంలో. ఆ సరయూ పారీలకు అందరికీ కూడా తను వెళ్ళిపోతూ తన ఉండేటువంటి ప్రతి దాన్ని కూడా దానం చేశాడు. ఆ దానం చేస్తూ నేను ఇక్కడి నుంచి ఒక దండాన్ని విసురుతాను, ఎంతవరకు వెళితే అదంతా మీదే అని సమస్తం కూడా అర్పించేసి వెళ్ళినటువంటి మహానుభావుడు రాముడు. తను ఏమీ తీసుకోలేదు. ఆఖరికి తన పట్టాభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు భరతుడు వచ్చినప్పుడు పాదుకలను కూడా సమర్పించినటువంటి మహా త్యాగమూర్తి రాముడు. అటువంటి మహానుభావుడు. అంటే ఒకటి మన భారతీయ సంస్కృతిలో మనం చెప్పుకోవాలి అంటే రాముడే మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఎక్కడైతే యోగ్యత లేదో ఆ యోగ్యత లేని స్థానాన్ని ఎవరు కూడా వెళ్ళకూడదు. మనకి రామాయణంలో అదే కనిపిస్తుంది. కైకేయి చక్కగా వరాలడిగి రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా భరతుడు నాకు ఇది యోగ్యత లేదు, నేను ఈ రాజ్యాన్ని ఈ సింహాసనాన్ని అధిష్ఠించను అని ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేసి రామ పాదుకాలనే పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని నడిపించినటువంటి మహాత్యాగధని భరతుడు. ఆ భరతుడి అన్నగారు ఈ ఉపదేశం చేతనే అది చేస్తుంది. సీతారామాంజనేయ సంవాదం. ఇటువంటి సంవాదాల్లో ఎన్నో మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఎన్నింటినో మనం చూస్తూ ఉంటాం. రామాదివత్ వర్తితవ్యం రావణాదివత్ అని మనం అనుకో ఎదుటివాళ్ళు చూస్తాం. వీడు రాముల్లా ఉండాలనుకుంటాం, కానీ మీరు రాముల్లా ఉంటారా అనేటువంటి ఇది లేదు. ఆ భావం వచ్చినట్టయితే మనకి దీన జనోద్ధరణ సమరసత మనందరిలో ఉంటుంది అని ఈ సందేశాన్ని అందించినటువంటి ఆ శ్రీరామచంద్రునికి హృదయపూర్వకమైనటువంటి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. చక్కగా రామాదివద్వర్తితవ్యం న రావణాదివత్ అనేటువంటి సందేశాన్ని ఇస్తూ సమరసత ఏ విధంగా ఉండాలి, దీనజనోద్ధరణ రాముల వారు ఏ విధంగా చేశారు, అదేవిధంగా మన సమాజంలో దుఃఖిత దీనజనులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం ఏ విధంగా ఉద్ధరించాలి అన్నటువంటి విషయాన్ని చక్కగా మనకి సందేశపూర్వకంగా శ్రీయుతులు జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు మన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతులు సందేశం ద్వారా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనకు మరొక స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం శ్రీధర స్వామివారు మనకు తూర్పుగోదావరి జిల్లాలో ముక్కామల వాసవి పీఠానికి వారు మనకు అనుగ్రహ భాషణాన్ని చేస్తారు. జై శ్రీరామ్.